భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు విశాఖపట్నమే ఆతిథ్యం ఇస్తోంది. సాగర తీరంలో టీమిండియాకు అదిరిపోయే రికార్డులున్నాయి. భారత్కు వైజాగ్ అత్యుచ్చిన వేదిక. ఇక్కడ టీమిండియా మొత్తంగా 10 వన్డేల్లో బరిలో దిగింది. అందులో 7 మ్యాచుల్లో గెలిచింది. 2 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. విశాఖలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలిసారి వన్డే జరగబోతోంది. వైజాగ్లో జరిగిన చివరి 2 వన్డేల ఫలితాలు చూస్తే 2019లో వెస్టిండీస్, భారత్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 387 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 138 బంతుల్లోనే 159 పరుగులతో విశ్వరూపం చూపించాడు. కేఎల్ రాహుల్ కూడా దంచుకొట్టాడు. 102 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ 280 పరుగులకు పరిమితమైంది. కుల్దీప్ యాదవ్, షమి 3 వికెట్లు తీశారు. జడేజా 2 వికెట్లు దక్కించుకున్నాడు. చివరిగా 2023లో జరిగిన మ్యాచ్లో మాత్రం టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 117 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. విశాఖలో ఆడిన 3 టెస్టుల్లోనూ భారత్ గెలిచింది. ఒక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పైనే గెలిచింది. 4 టీ20లో 3 మ్యాచుల్లో విజయం సాధించింది. అందులో సౌత్ ఆఫ్రికా పైన ఒక విజయం ఉంది.